ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కానివ్వండి, నిధుల మిస్యూజు, డైవర్షన్ కానివ్వండి, దాని మూలంగా ఈ గృహ నిర్మాణ పథకం మొత్తం కూడా కుంటుపడిందని చెప్పేసి మనం చేస్తూ దీన్ని మళ్ళీ గాడిలో పెట్టి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్ అమలు చేస్తున్నాం. అంటే మిస్యూజ్ అంటే ఇప్పుడు నిధులు ఏ పర్పస్ కోసమైతే వచ్చినాయో, ఏ పర్పస్ కోసమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ పర్పస్ కోసమే వినియోగించాలనేది కామన్ ఐడియా పరిపాలన. ఎప్పుడైతే ఆ నిధులు సంబంధిత శాఖకి ట్రాన్స్ఫర్ కాలేదో ఆ నిధులు మిస్యూజ్ అయిపోతాడు. దేనికి వాడినా కూడా మిస్యూజ్ అయినట్టే. అది ఋషికొండ రాజభవనానికి వాడి ఉండొచ్చు, లేకపోతే పథకాలు ఇవ్వడానికైనా వాడి ఉండొచ్చు, లేకపోతే కావాల్సిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకుంటానికైనా ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మిస్యూజ్ అండ్ డైవర్షన్, మిస్యూజు డైవర్షన్ జరిగింది కాబట్టే 27 కోట్ల పీనల్ ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. అక్రమాలంటే అంటే ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాలని, అంటే బాధ్యతారహితంగా కానివ్వండి, లేకపోతే ఇక్కడ కట్టొచ్చా లేదా అనే దాని మీద ఒక ప్రాపర్ అసెస్మెంట్ లేకోకుండా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. తర్వాత ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన తర్వాత మన అందరం చూస్తూ ఉంటాం లేఅవుట్స్, ప్రైవేట్ లేఅవుట్స్. వాళ్ళు ఏం చేస్తారు, ముందు రోడ్లు, కరెంటు, డ్రైనేజు, ఆ ఫెసిలిటీస్, మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాక బెనిఫిషరీస్ కానీ కొన్ని వాళ్ళు కానీ వచ్చి కొనుక్కుంటారు. ఇక్కడ ఏమైంది, ఎక్కువగా ఏంటంటే ఈ ప్రాంతాల్లో చూస్తేనేమో మాగాని భూములే ఉంటాయి. మాగాని భూములు తప్ప ఇంకేమి ఉండవు ఇళ్ల స్థలాలకి. సో మాగాని భూముల్ని మనం సేకరించినప్పుడు దాన్ని ఫిల్లింగ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లేదా డ్రైన్లు కానివ్వండి, విద్యుత్ బాగానే చేస్తారు, దాదాపు 70-80% కంప్లీట్ అయింది. కానీ రహదారులు, డ్రింకింగ్ వాటరు, ఈ ఫిల్లింగ్ లేక చాలామంది ఇల్లు కట్టుకుంటలేదు. ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఈ వసతులు లేక తాళాలేసి మళ్ళీ పాత గృహాల్లో నివసించే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది, 2013 యాక్ట్ ప్రకారం తీసుకున్నారో లేదా ఏ విధంగా తీసుకున్నారో. అంటే ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం భూములు సేకరించబడ్డాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు నిర్మాణానికి అనువుగా ఉందా, నివాసయోగ్యత ఉందా లేదా అనేది ప్రాపర్గా చూడుకోకుండా బాధ్యతారహితంగా చేశారనేది ఇక్కడ సమస్య. అదే అంటున్నాను, అదే నేను చెప్పేది ఏంటంటే మీకు నిర్మాణానికి అనువుగా, నివాసయోగ్యానికి అనువుగా లేని ప్రాంతాల్లో అక్కడ ఆ భూములు అంటున్నారు, అక్కడ వేరే భూములు తీసుకోవచ్చు. ఇంకా వేరే కృష్ణా, గుంటూరు జిల్లాలో అనుకోండి, డెల్టా ఏరియాస్ ఉన్నాయనుకోండి, అక్కడ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్సే ఉంటాయి, వెట్ ల్యాండ్సే ఉంటాయి. మనకి మెరక భూములు, డ్రై ల్యాండ్స్ కానీ లేదా అప్ ల్యాండ్స్ కానీ దొరకవు. కాబట్టి అవి తీసుకున్న వాటిని నివాసయోగ్యంగా కానీ నిర్మాణయోగ్యంగా కానీ ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక లేకపోవటం మూలంగా అక్కడంతా కూడా ఈ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలియదు. అది చెప్పండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేలు సేకరించినా లేకపోతే ప్రభుత్వం సేకరించినా అవి నివాసయోగ్యం, నిర్మాణయోగ్యమా కాదా అనేది ఇక్కడ సమస్య. తర్వాత వాళ్ళు ఆ రోజు ఏ యాక్ట్ ప్రకారం, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే చెల్లించాలో, ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక యాక్ట్ ఉంది కదా, పార్లమెంట్ చేసిన యాక్టు, ఆ యాక్ట్ ప్రకారమే చేశారని అనుకుంటున్నాము. ఒకవేళ ఆ యాక్ట్ ప్రకారం చేయకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటామో, ఎంక్వైరీ చేయటమో జరుగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్న
అవి నివాసయోగ్యమా నిర్మాణయోగ్యమా కాదనేది ప్రాపర్గా అసెస్మెంట్ జరగలేదనేది ఇక్కడ సమస్య. తీసుకున్న తర్వాతనే సరే వాటిని డెవలప్మెంట్ చేసి ప్రాపర్గా ప్లానింగ్గా చేయలేనిది ఇక్కడ సమస్య. ఏ అవకతవకలు జరిగినా కూడా తప్పుకోకుండా ఎంక్వైరీలు జరుగుతాయి. ప్రభుత్వ నిధులు పేదవాళ్ల నిధులు మిస్యూజ్ అయినా లేకపోతే నిరుపయోగం అయినా దుర్వినియోగం అయినా తప్పకుండా చర్యలు ఏ విధంగా తీసుకోవాలో ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకుంటారు. తప్పకుండా ఆలోచన చేస్తారు. ఇప్పుడు దాకా అయితే దాని మీద ఏమి అవును ఇళ్ళన్నీ నాశనం అయిపోయాయి. ఎక్కడంటే చట్టాలు తయారైపోయింది. ఎవరంటే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. అసెంబ్లీ కార్యక్రమాలకు అడ్డాగా ఇప్పుడు కన్నా సరే అసలైన లబ్ధిదారులకి వాటిని ఏదైనా మార్చి ఇవ్వాలనుకుంటారా? ఎంతో అప్పటి లబ్ధిదారులు మారుస్తూ అనేది అటువంటి ఆలోచన ఏమీ లేదు. ఎందుకంటే లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ లబ్ధిదారులందరూ కూడా గవర్నమెంట్కి పేమెంట్ చేశారు 25,000 1,00,000 కాబట్టి వాళ్ళని అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల పేరు మీద బ్యాంకుల నుంచి రుణాలు కూడా సేకరించారు. ఆ రుణాలు కూడా మిస్యూజ్ అయినాయి. ఎందుకంటే మిస్యూజ్ ఎందుకంటున్నానంటే ఏదైతే రుణం తీసుకున్నారో ఆ డబ్బులతో ఆ టిడ్కో హౌజెస్ పూర్తి చేసినట్లయితే లబ్ధిదారులు దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవడానికి సుముఖంగా ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ కట్టమని బ్యాంకులు ఒత్తిడి చేస్తాం, బెదిరిస్తాం, లేదా అవమానపరుస్తాం అన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఆ ఇంట్లోకి వెళ్ళి నివాసంగా ఉండే పరిస్థితి లేదు. మళ్ళీ ఇంకో పక్క అద్దెలు కూడా కడుతున్నారు. సో ఇక్కడ సమస్య ఏంటంటే మొత్తం 2.68 లక్షల ఇళ్లలో 1.5 సంవత్సరాల్లో 90% పూర్తయిన టిడ్కో హౌజెస్ని 10% పూర్తి చేయకోకుండా కేవలం 1.5 lakh ఇళ్ళు మాత్రమే లబ్ధిదారులకు అందించింది గత ప్రభుత్వం. ఇంకా నాకు తెలిసి 1.1, 1.2 lakh హౌజెస్ని టిడ్కో హౌజెస్ని ఇప్పుడు కూడా చేయాలి. ఈ విషయంలో ప్రత్యేకంగా టిడ్కో హౌజెస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అసహనం కూడా వ్యక్తం చేసింది. మీరు నిధులు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నారు కాబట్టి. సో అసహనం వ్యక్తం చేసినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా దునపోతు మీద వాన పడ్డట్టు ఏదైతే సామెత ఉందో ప్రభుత్వం పట్టించుకోలేదు. దాన్ని అసలు పూర్తి చేస్తానికి కూడా ప్రయత్నం చేయలేదు. సో ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము జగనన్న ఇళ్ళు లేకపోతే జగనన్న కాలనీలు అని ఏదైతే మీరు చెప్తున్నారో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా మినిమల్, కొన్ని చోట్ల అసలు లేనే లేదు. మొత్తం హౌసింగ్ 5 సంవత్సరాల్లో హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగింది తప్పితే రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదని చెప్పేసి మరి ఇప్పుడు ఎలాంటి మీరు చెప్పినట్లు కోర్టులో ఉన్నాయి కాబట్టి కోర్టు కేసులు ఏ పరిస్థితిలో ఉన్నాయనేది ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని మీద ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే అమరావతిని మళ్ళీ ఇంటర్నేషనల్ సిటీ లాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి పనులన్నీ త్వరితగతిన జరుగుతున్నాయి. సో ఈ కోర్టు లిటిగేషన్స్ని ఏ విధంగా అధిగమించాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో 5.5 lakhs not yet started at all. Yeah, we have to complete them. We have to take the help of the central government for infrastructure development. Also, we have requested the Panchayat Raj Minister Sri Pawan Kalyan Garu to take up the infrastructure works under Panchayat Raj schemes because they are eligible for NRGS funds from the central government. So this rural housing or infrastructure can be done under NREGS, and urban housing wherever infrastructure is required in the urban area, that requirement can be met through Amrut. So because there are two ways, we will with the blessings of the Honorable Chief Minister and the help, we will approach the Government of India to consider the housing scheme in Andhra Pradesh because the layouts are formed and beneficiaries are already identified and the program is in the middle.
సో వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు స్పెషల్ హెల్ప్. ఏసీ తీసేపోయారు. Yeah. జర్నలిస్ట్ హౌస్ సంబంధించి చాలా ఆశలు పెట్టారు, చాలా మంది ప్రభుత్వం పోతున్నాయి. మీ ఆధ్వర్యంలో మేము ఆశిస్తున్నాం. జర్నలిస్టులకే కాదు ఆశలు పెట్టింది, అందరికీ పెట్టారు ఆశలు. ఏమైనా అనౌన్స్ చేశారా? సో ఈ 4-5 రోజుల్లో చాలామంది జర్నలిస్ట్ మిత్రులు కనపడ్డారు, కలిశారు. వారు కూడా ఈ సమస్యని